గీతం భూదోపిడీ వ్యవహారం రోజురోజుకి రాజుకుంటోంది. వేల కోట్ల రూపాయల విలువైన భూముల కబ్జాకు రాష్ట్ర ప్రభుత్వం కొమ్ము కాయటం సర్వత్రా విమర్శలకు దారితీస్తోంది. ఎంపీ భరత్కు చెందిన గీతం భూముల వ్యవహారంలో మరో ప్రజా పోరాటం తప్పదనే భావన కలుగుతోంది. ఈ కబ్జా పర్వాన్ని అడ్డుకొని న్యాయ పోరాటం చేస్తామని వైఎస్ఆర్సీపీ స్పష్టం చేసింది. దీంతో మరోసారి గీతం భూముల పోరుబాట తప్పదని అంటున్నాయి రాజకీయ వర్గాలు. విశాఖలో పరిశ్రమల పేరుతో విలువైన భూములు దోపిడీ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. ముఖ్యంగా మంత్రి నారా లోకేష్ తోడల్లుడు గీతం సంస్థ భూ కబ్జా వ్యవహారం ఉత్తరాంధ్ర ప్రజలను విస్మయానికి గురి చేస్తోంది. అధికారం ఇస్తే భూములు దోచుకుంటారా అంటూ చీత్కారాలు ఎదురవుతుందా? కబ్జా వ్యవహారంలో గీతం సంస్థ ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. అధికారం చేతిలో ఉందని గీతం యాజమాన్యం రెచ్చిపోతుందనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో గీతం సంస్థ ఆక్రమించుకున్న భూముల్లో హెచ్చరిక బోర్డులను రెవెన్యూ అధికారులు ఏర్పాటు చేస్తే ఇప్పుడు ఆ హెచ్చరిక బోర్డులను పీకేసి ఆ కబ్జా స్థలాన్ని చదును చేసి నిర్మాణాలు సాగించేందుకు గీతం సంస్థ ముందుకు వెళ్తుంది. కనీసం భూ బదలాయింపు కూడా జరగకుండా ప్రభుత్వ భూముల్లో ఏ విధంగా నిర్మాణాలు చేపడతారని విశాఖపట్నం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కేకే రాజు ప్రశ్నిస్తున్నారు. వారసత్వంగా నేను కొనసాగిస్తాను. మా తాతగారి దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా మా కబ్జాలో ఉన్నాయి. మా ప్రభుత్వం అధికారంలో ఉంది. నేను ఎంపీగా ఉన్నాను కాబట్టి అవి ఎస్ఐండ్ భూములైనా, కొండ పోరంబోకైనా, గడ్డ పోరంబోకైనా నా యూనివర్సిటీకి దారదత్తం చేయండి అని నిస్సిగ్గుగా విశాఖపట్నం ఎంపీ మాట్లాడుతున్న తరుణంలో వాటిని కట్టడి చేయాల్సిన రెవెన్యూ అధికారులు ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఈ కూటమి ముఖ్యంగా ఎంపీకి తొత్తులుగా మారి అధికారులు ముద్దునిద్ర పోతా ఉన్నారు. విశాఖలోని విలువైన భూములను పరిశ్రమల పేరుతో కారు చౌకగా ప్రభుత్వం బినామీ కంపెనీలకు దోచిపెట్టే కార్యక్రమం నిర్విఘ్నంగా సాగుతోంది. అందులో భాగంగానే గీతం విద్యా సంస్థకు ఆ సంస్థ ఆక్రమించుకున్న 54.79 ఎకరాల భూమిని క్రమబద్ధీకరణ పేరుట ఆ సంస్థకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రజల నుంచి తీవ్రంగా వ్యతిరేకత రావడంతో అధికారిక ప్రక్రియను కాస్త ఆలస్యం చేసినప్పటికీ కబ్జా చేసిన స్థలంలో నిర్మాణాలకు మాత్రం ప్రభుత్వ పెద్దలు మౌఖికంగా పచ్చజెండా ఊపినట్టు సమాచారం. గీతం కబ్జా వ్యవహారంపై ప్రజలు పోరాడేందుకు సిద్ధంగా ఉన్నారని, ప్రజా పోరాటానికి తాము పూర్తి స్థాయిలో మద్దతిస్తామని అంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు తప్పకుండా మేము పోరాటం, మీరు ప్రజల పిలుపు మేరకు ఎలాంటి పోరాటానికైనా సరే మేము సిద్ధంగా ఉన్నాం. ఇది పూర్తిగా చట్టవిరుద్ధం, అన్యాయం, అక్రమం. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూముల్లో అక్రమంగా గీతం చేపడుతున్న పనుల వైపు రెవెన్యూ యంత్రాంగం కన్నెత్తి చూడటం లేదు. కొద్దిపాటి జాగాలో వ్యాపారం చేసుకుని పొట్టపోసుకునే చిరు వ్యాపారులపై ప్రతాపం చూపించిన ప్రభుత్వం 5,000 కోట్ల రూపాయల విలువైన 54.79 ఎకరాల ప్రభుత్వ భూమిలో అక్రమంగా పనులు జరుగుతుంటే అడ్డు చెప్పడానికి సాహసించడం లేదు. ప్రభుత్వం పెట్టిన బోర్డులు తొలగిస్తే కనీసం ప్రశ్నించడం లేదు. ఇప్పటికీ ప్రభుత్వ ఆధీనంలోనే ఉన్న ఈ భూములు తమవే అన్నట్టు గీతం వ్యవహరిస్తూ ఉండడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.